Ladies and gentlemen, this is Vizag Satya, Swati Naidu, లోకల్ పిల్ల. మేమంతా ఇక్కడ ఎందుకున్నామంటే చూసారు కదా, విష్ణుప్రియ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ, క్వీన్ ఆఫ్ బుల్లితెర, క్వీన్ ఆఫ్ వెండితెర. తను చాలా మలయాళం సినిమాలు చేసింది, కన్నడ, తమిళ్, తెలుగులో యమదొంగతో ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా తెలుసు అందరికీ. అలాగే పోవే పోరా ప్రోగ్రామ్ కూడా ఎంత హిట్ అయింది తెలుసు కదా మీకు, సుడిగాలి సుధీర్తో. అలాగే జారుతున్నావే తెగ జారుతున్నావే ఆ పాట ఎంత హిట్ అయింది అది. సో ఆమెకు అందరూ కూడా ఓట్ చేయండి. కానీ కొంతమంది ఆమె కోసం బ్యాడ్గా మాట్లాడుతున్నారు, అది చాలా తప్పండి. స్త్రీలను మనం గౌరవించాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఏంటి అర్థం? స్త్రీలు ఎక్కడైతే గౌరవింపడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారంట. పాపం వాళ్ళ అమ్మగారు కూడా మొన్నే చనిపోయినారు. చాలా బాధగా ఉంది ఆ అమ్మాయికి కూడాను, మాకు కూడా బాధగా ఉంది. అలాంటి మనిషిని బాధ పెట్టకండి. అసలు డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ చాలా అరుదు. ఆమె ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి, ఒక సమ్మక్క, ఒక సారక్క, ఒక ఇందిరాగాంధీ, ఒక సీఎం జయలలిత లాగా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్స్ చేస్తుంది అనమాట ముందుకి. అవి ఫిజికల్ టాస్క్ కావచ్చు, మెంటల్ టాస్కులు కావచ్చు, ఏదైనా చాలా బాగా ఆడుతుంది. ఆమె గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది 8వ సీజన్. ఇది హిందీలో 18వ సీజన్ అయిపోయింది సల్మాన్ ఖాన్ది. కానీ ఇక్కడ నాగార్జునది 8వ సీజన్. 8వ సీజన్ వరకు కూడా ఎవ్వరు కూడా ఒక మహిళ కూడా గెలవలేదు. ఫైనల్కి వెళ్తున్నారు. శ్రీముఖి వెళ్ళింది, గీతా మాధురి వెళ్ళింది, ఇలాగ చాలామంది వెళ్ళారు. కానీ ఈ 8 డైరెక్ట్ టీవీ బిగ్ బాస్లో ఎవరు గెలవలేదు. ఈసారి తప్పకుండా కూడా విష్ణుప్రియకే ఓటు చేయండి. ఓట్ ఫర్ విష్ణుప్రియ, ఓట్ ఫర్ మా ఆంధ్ర అమ్మాయే, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు. మా ఒంగోలు గిత్తని ఖచ్చితంగా మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ విష్ణుప్రియ. నువ్వు గెలిచినాక మీ ఇంటికి వచ్చి మీకు బొకే కూడా మేము ఇస్తాం. సో హాయ్ అండి, నేను మీ స్వాతి నాయుడు. సో చూస్తున్నారు కదా, విష్ణుప్రియకి అయితే కనుక నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను. నేను, సత్య, అలానే లక్ష్మి అందరము. ఎందుకంటే అండి, తన గేమ్ చూసాము, తన రియాలిటీ చూసాము. బిగ్ బాస్లో తను ఆడే పద్ధతి కానీ చాలా బాగుంది. చాలా మెచ్యూర్గా, అందరితో కలివిడిగా, కొత్త వాళ్ళతో కూడా కొత్త పాత అనే భేదం లేకుండా, తన సీనియర్ అనే ఇది లేకుండా, అలానే బిగ్ బాస్కి వెళ్ళక ముందు కూడా తన టాలెంట్ అనేది మా అందరికీ తెలుసు. అటు యాంకరింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు. సో ప్రతి దాంట్లో తనకంటూ ఒక గుర్తింపు, పేరు తెచ్చుకుంది. కానీ మనకు తెలిసిందే కదా, బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఎలాగైనా అవతల వాళ్ళని కించపరచాలని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలా తనని కూడా హర్ట్ చేసే మాటలు చాలా మాట్లాడారు. అయినా కూడా ఆమె ముందడుగు వేసింది. నాగార్జున సార్ కూడా అవతల వాళ్ళని తిట్టడం జరిగింది. సో ఖచ్చితంగా మీ అందరికీ కూడా తన గేమింగ్ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఖచ్చితంగా తనకి ఓట్ చేసి గెలిపించండి. ఖచ్చితంగా మరి ఈసారి బిగ్ బాస్ 8లో విష్ణుప్రియ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ లక్ష్మి లోకల్ పిల్ల. ఏదన్నా ఉన్నట్టు మాట్లాడతా. మీకు తెలుసు కదా, తగ్గేదే లేదు. మీకు విషయం చెప్పాలంటే, విష్ణుప్రియ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఎందుకంటే తను ఒక మదర్ తెరీసా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా ఎవ్రీథింగ్ చాలా ఉంది. ఆమె టాలెంట్ వేరు, టాలెంట్ పర్సన్. కానీ తను ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఎదురోళ్ళు మాత్రం వచ్చేసి మాట్లాడదు. చాలా ఎంత మంచిదంటే, ఎవరు ఎన్ని తిట్టుకున్నా సరే దానికి తను బ్యాడ్గా మాట్లాడతాం, కానీ ఎదురోళ్ళని ఇలా డైవర్ట్ చేయడం కానీ, ఇట్లా బ్యాడ్ చేయడం కానీ చేయట్లేదు. మైండ్ గేమ్ కానీ ఫిజికల్ గేమ్, ఎవ్రీథింగ్, ఏ గేమ్ అయినా సరే బాగానే చేస్తుంది. ఇంకోటి, ఎదురోళ్ళు కాదు ఏదైనా మాట్లాడినా ఆమె సైలెంట్గా ఉంటుంది, కానీ ఎవరిని ఒక్క పల్లెత్తి మాట అందో. తన గేము, తన ఇంతే. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తనని వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలిసింది. తను చాలా బాధలో ఉంది. అలాంటి మనిషిని చాలా అసహ్యబద్ధంగా, చాలా చాండాలంగా మాట్లాడుతుంది. ఇది పద్ధతి కాదు. ఈమె అయితే పల్లె ప్రశాంత్ టైప్ అయితే కాదు. పల్లె ప్రశాంత్ ఏంటంటే, నేను మట్టి తిన్నా, అది బుక్కినా, ఇది బుక్కినా అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? హెల్ప్ చేస్తానోడికి హెల్ప్ చేయలే. కానీ మీ హెల్ప్ చేయటంటే నీతిగా, నిజాయితీగా వస్తుంది. ఆమెకి మీరు ఓట్ చేయండి. ఒక ఆడదయండు కూడా ఎవరిని పల్లెత్తి మొక్క అనకుండా, ఒక ఆడపిల్లని కూడా లేకుండా తనని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతేనా మీకు? మిమ్మల్ని మీ మనసుని ప్రశ్నించుకోండి. నేనైతే నా బరాబర్ చెప్తున్నా, నా ఓటు అయితే తనకే వేస్తున్నా. ఒకసారి మీరు ఆమె పేస్లో ఉండి ఆలోచించి మీరు ఓటు వేయండి. ఎందుకంటే తను ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడలేదు, ఏదన్నా ముక్కుసూటిగా ఆడింది ఆట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంకో విషయం ఏంటంటే, తను ఒక సౌందర్యలాగా ఉంటుంది. తన కట్టు బొట్టు కూడా ఎదురోళ్ళు పిచ్చిగా ఎక్స్పోజింగ్ చేస్తుంటారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు. కానీ ఎప్పుడు కూడా తను చేయలేదు. సోషల్ మీడియాలో ఏంటి, ఆమె టీవీ ఛానల్లో ఏంటి, సినిమాలు ఏంటి, ఎవ్రీథింగ్ అన్నింటిలో కూడా ఒక రేంజ్లో ఉంది. కానీ ఇంత గర్వం కూడా లేదు. ఆమెలాగా ఎవరైనా ఉండగలరా? ఒక ఆడపిల్లని చెప్పి ఎవరిని గెలవలేకుండా చేస్తున్నారు. ఒక ఆడపిల్ల కూడా ఓటు చేసి తను ఈసారి విన్నర్గా మీరే చెయ్యాలి ఫ్రెండ్స్.
నన్ను ప్రేమించేవాళ్ళు, నేను ఫాలో అయ్యేవారు నా సయ్యబ్లాస్లు, అలాగే మన స్వాతి నాయుడు లవర్స్ కూడా. ఖచ్చితంగా ఓట్ ఫర్ విష్ణుప్రియ. ఓకేనా? అలాగే మా సత్య అన్న ఫ్యాన్స్ కూడా విష్ణుప్రియకి ఓట్ వేయండి. ఓట్ ఫర్ యూ విష్ణుప్రియ. ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి, ఆ అమ్మాయిని గెలిపించండి. ఆ అమ్మాయి ఇప్పుడు బాధలో ఉంది, అర్థం చేసుకోండి. ఆ అమ్మాయిని మాటలు అనకండి. మీరు ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ మానసికంగా శారీరకంగా సంపొద్దు. ఇది మీకు రైట్స్ లేదండి. ఓకేనా? మీకు మీ ఇంట్లో మీ వాళ్ళు ఎవరన్నా మీ పేరెంట్స్ చనిపోతే మీకు ఎలా ఉంటుంది? అదే బాధ తను అనుభవిస్తుంది. తనకి ఏది కూడా తనకి ఒక ఇది లేదు అంటే బంధువులు కానీ బయట నుంచి కానీ అటు నుంచి ఇటు నుంచి కానీ ఏది లేదు. ఒక ఒంటరి ఆడపిల్లగా ఫైట్ చేస్తుంది. అలాంటి ఆడపిల్లకి మీరు ఎవరు చెప్పితే ఇంకెందుకండి సమాజంలో పుట్టి ఆడదాన్ని పూజించాలి అది ఇది అని అంటారు, కానీ ఎక్కడ పూజిస్తున్నారండి? మాటలతో ఆటలతో చిత్రవత చేసి శరీరంగా మానసికంగా చిన్నపిల్లల్ని కూడా చూడ రేపు అతి ఘోరంగా చంపేస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల బయటకు వచ్చేంత డెవిల్లా ఫైట్ చేస్తుంటే అలాంటి అమ్మాయికి ఎందుకు మీరు అట్లా మాట్లాడతాం? మీకు పద్ధతేనా? ఒక ఆడపిల్లకైనా మగోడికైనా జన్మలు ఇవ్వాలంటే ఆడపిల్లే. మగోడు 10 నిమిషాలు సుఖానికి కనిదే ఆడపిల్ల 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 అంటారు. మీరు ఆడపిల్ల లేకపోతే సృష్టే లేదు. అలాంటి ఆడపిల్లని ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అది ఆడవాళ్ళకైనా కానీ మగవాళ్ళకైనా ఆలోచించండి. రాణిస్తున్నారు మనకు తెలుసు కదా. సో సునీత విలియమ్స్ కూడా ఎక్కడో ఉంది ఆమె ఆకాశాల్లో. సో ఆడవాళ్ళు అన్ని రంగాలు రాణిస్తున్నారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర. సో ఈసారి ఖచ్చితంగా ఆడవాళ్ళే గెలుస్తారు. ఆడవాళ్ళు జిందాబాద్.